దేశవ్యాప్తంగా 5వ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 నియోజకవర్గాల్లోని ప్రజలు, రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇవాళ జరిగిన పోలింగ్లో ముఖ్య నేతలు చాలా మంది పోటీలో ఉన్నారు. రైట్. ఇంకో 49 సీట్లకు ఓట్లు వచ్చినాయి. ఉత్తరప్రదేశ్లో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7, బీహార్లో 5, ఒరిస్సాలో 5, జార్ఖండ్లో 3, కాశ్మీర్ లడఖ్లో ఒక్కోటి. రాహుల్ సార్ పోటీ చేస్తున్న రాయ్బరేలీల సుతి ఇయాలనే అంజన్న గుళ్ళ పూజలు చేసి ఏడేడు ఎట్లా నడుస్తుందో అరుచుకున్నాడు. ఈడ 19 మాటల ఎలక్షన్లు అయితే 17 మాటల కాంగ్రెసే గెలిచింది. అప్పట్లో ఇందిరామ్మ మొన్నటిదాకా సోనియమ్మ ఎంపీలు అయితే ఇప్పుడు రాహుల్ సార్ నిలబడ్డాడు. సెంటర్ మంత్రులు స్మృతి ఇరానీ మేడం అమేథీలో, రాజ్నాథ్ సింగ్ సార్ లక్నోలో ఓటేసిండ్రు. ఈడికెళ్లే పోటీ చేస్తుర్రు. సీఎంలు, గవర్నర్లు, మంత్రులు, సీనియర్ లీడర్లు, సినిమా డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు, ఆటగాళ్లు, బిజినెస్ మ్యాన్లు, సెలబ్రిటీలు ఎవ్వరికి ఏడు ఓటు ఉంటాడు ఇంకా అంటించుకొని ఉత్తమ ఓటర్లు అనిపించుకున్నారు. ఒరిస్సాలో అడుగున్నర ఎత్తుండే 47 ఏళ్ల మహిళ ఓటేసి నచ్చిన లీడర్ ని ఎన్నుకుంది. ఆడాడ పోలింగ్ సెంటర్లు పెళ్లి మండపాలు లెక్కనే సింగారిచ్చిండ్రు. లోక్సభలో మొత్తం 543 సీట్లుంటే ఇయాల్టితో 428 నియోజకవర్గాల్లో ఓట్లు ఓడిచినాయి. ఇంకో 115 సీట్లకి 25 తారీఖు నాడు 1 తారీఖు నాడు ఓట్లు పడితే అంతటా కథమైనట్టే. ఈ దేశాన్ని ఎవలేలేదు, ఏడ ఏ లీడర్ గెలిచింది జూన్ 4 నాడు అంటే ఇంకో 15 రోజులకు తెలుస్తుంది. గా దినం ఓట్ల మిషన్లు తెరుస్తారు కాబట్టి.